శ్రీగణేశాయ నమః. సరస్వత్యై నమః. గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శంకరుడు ప్రచేతసులకు బోధించినటువంటి రుద్రగీత. ప్రచేతసుల గురించి ఈ పృథివీకి పృథ్వీ నామము పృథు చక్రవర్తి నుంచి వచ్చినది. ఆ పృథు చక్రవర్తి వంశీయుడగు ప్రాచీన బర్హి శతధృతులకు 10 మంది కుమారులు. వారినే ప్రచేతసులు అందురు. వారి తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము ప్రచేతసులు తపస్సు చేసుకొనుటకు హిమాలయ ప్రాంతములోని కైలాస మానస సరోవరం ప్రాంతమునకు వెళుదురు. అచ్చట తరిహి ఏవ సరసః తస్మాత్ నిష్క్రామంతం సహానుగం ఉపగీయమానం అమరప్రవరం విబుధానుగైః తప్తహేమనికాయాభం శితికంఠం త్రిలోచనం ప్రసాద సుముఖం వీక్ష్య ప్రణేముర్జాత కౌతుకాః. అక్కడ ఒక్కమాటుగా నీలకంఠుడు త్రిలోచనుడు అగు రుద్రుని చూసి వారికి చాలా సంతోషము కుతూహలము కలిగెను. మానస సరోవరము నుండి బయటికి వస్తున్నటువంటి ఆ రుద్రుని స్తోత్రం చేయుచు గంధర్వులు కిన్నరులు ఉండిరి. ఈ రాకుమారులు పరమభక్తితో ఆ రుద్రునకు ప్రణమిలిరి. ధర్మ జ్ఞానశీలురైన భక్తుల ఆర్తులను తీర్చుటకు కృపాలుడగు ఆ భగవానుడు ఆ రాకుమారులతో ఈ విధముగా పలికెను. యూయం వేదిశః పుత్ర విదితం విశ్చికీర్షితం అనుగ్రహాయ భద్రం వ ఏవం మే దర్శనం కృతం యః పరం రంహసః సాక్షాత్ త్రిగుణాత్ జీవ సంహితాత్ భగవంతం వాసుదేవం ప్రపన్నః సప్రియో హి మే. ఓ బారిషద్ పుత్రులారా, బారిషద్ అనునది వారి తండ్రి అయిన ప్రాచీన బర్హి అసలు నామము. ఇక్కడికి వచ్చుటలో మీ ఉద్దేశము నేనెరుగుదును. నేను మిమ్ములను ఆశీర్వదించుటకే మీకు ఈ దర్శనము కలిగించితిని. మీకు భద్రము కలుగుగాక. త్రిగుణములకు, అన్ని జీవాత్మలకు, మూల ప్రకృతికి కూడా పరుడైనటువంటి వాసుదేవుని భక్తులు అందరూ నాకు ప్రియులే. స్వధర్మనిష్ఠః శతజన్మభిః పుమాన్ విరించతాం ఏతి తతః పరం హి మాం అవ్యాకృతం భాగవతో అధ వైష్ణవం పదం యథాహం విబుధాః కలాత్యయే. స్వధర్మమును అనుసరించు వ్యక్తి వందలాది జన్మల తర్వాత బ్రహ్మపదమును పొందును. ఇక్కడ సృష్టికారకుడగు చతుర్ముఖ బ్రహ్మ, అంతకు మించి సాధనము చేయువానికి నా గురించి అనగా రుద్రుని గురించి జ్ఞానము ఏర్పడును. కాని మేమందరము కొలుచు విష్ణు భగవానుని భక్తులైన వారికి వారి సూక్ష్మ శరీరము ముక్తి పొంది ఆ పరంధామమునే చేరును. అథ భగవతా యూయం ప్రియాయ హస్త భగవాన్ యథా న మద్భాగవతానాం చ ప్రేయాన్ అన్యో అస్తి కర్హిచిత్. మీరందరూ వాసుదేవుని భక్తులయ్యి ఆ వాసుదేవునితో పాటు నాకు కూడా ప్రియులే. ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్రేయసకరం చ అపి శ్రూయతాం తత్వదామి వః. ఇప్పుడు నేను బోధించినటువంటి అతి జప్తవ్యము మంగళము అగు ప్రార్థనను శ్రద్ధగా ఆలకింపుడు. దీనిని జపించుట వలన నిశ్రేయసము ద్వారా మోక్షప్రదదాయిని కాగలదు. ఇక్కడ ఇది అంతయు భాగవతములోని 4వ స్కందములో 24వ అధ్యాయములో విదురునకు బోధిస్తున్నటువంటి మైత్రేయ మహర్షి ఇతి అనుక్రోశ్య హృదయః భగవాన్ ఆహతాన్ శివః బద్ధాంజలీన్ రాజపుత్రాన్ నారాయణ పరః వచః. చేతులు జోడించి వినమ్రతతో ఆ భగవాన్ ఎదుట
నుంచుని ఉన్నటువంటి ఆ ప్రచేతసులతో ప్రేమపూర్వక హృదయముతో ఆ శివుడు ఆ భగవానుడు నారాయణుని గూర్చి ఈ విధముగా బోధింపసాగెను. జితం త ఆత్మవిద్ధుర్యః స్వస్తయే స్వస్తిరస్తు మే భవతా రాధసారాద్ధం సర్వస్మా ఆత్మనే నమః. ఓ పరమ పురుష, ఆత్మవిధులకు పరమపదము వసంగు వారిలో ఓ శ్రేష్ఠుడా, విశ్వంలోని అన్ని జీవులకు అంతర్యామియగు ఓ పరమ పురుష, నీకు నమస్కారములు. నాకును శుభమును ప్రసాదింపుము. నమః పంకజనాభాయ భూతసూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే. ఈ విశ్వమునకు మూలమైనటువంటి పద్మము ఏ నాభి నుంచి వికసించినదో అన్ని ఆత్మలకు, సూక్ష్మేంద్రియములకు, తన్మాత్రులకు ఈశ్వరుడును అతి శాంతము, కూటస్థము అనగా మార్పులేనిది, స్వప్రకాశాత్మకము పరమేశ్వరుని 4 వ్యూహములలో మొదటి వ్యూహమగు చిత్తములకు ఈశ్వరుడగు వాసుదేవునకు నమస్కారములు. సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయ అంతకాయ చ నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయ అంతరాత్మనే. రెండవ వ్యూహము అగు అహంకారములకు ఈశ్వరుడు అతి సూక్ష్మము, అనంతము అయి ప్రళయకాలమున విశ్వమును లయము చేసుకున్నటువంటి సంకర్షణునకు నమస్కారము. మూడవ వ్యూహము అగు బుద్ధులకు ఈశ్వరుడును విశ్వమునకు ప్రబోధము చేయునటువంటి ప్రద్యుమ్నునకు నమస్కారము. నమో నమః అనిరుద్ధాయ హృషీకేశేంద్రియాత్మనే నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే. నాలుగవ వ్యూహము అగు ఇంద్రియాధిపత్యము కల మనస్సులకు ఈశ్వరుడగు అనిరుద్ధునకు నమస్కారము. పూర్ణము, నాశనరహితము, పరమ ప్రకాశవంతమై అంతటా వ్యాపించిన ఆ పరమహంస సూర్య తేజస్సునకు నమస్కారము. స్వర్గ అపవర్గద్వారాయ నిత్యం సుషిషదే నమః నమో హిరణ్యవీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే. స్వచ్ఛంద హృదయములలో నివసించి జీవులకు స్వర్గము, మోక్షము ప్రసాదించు ఓ పరమేశ్వర అంశస్వరూప, నీకు నమస్కారము. హోత, ఆధ్వర్యు, ఉద్గత, బ్రహ్మ అను యజ్ఞాధిపతులకు ఆ యజ్ఞ సమర్పణ తద్వారా వచ్చు ఫలప్రదానము చేయు అతి కాంతివంతమైన అగ్నిదేవునకు నమస్కారము. నమ ఊర్జ ఇషే త్రయ్యాః పతయే యజ్ఞరేతసే తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే. ఆ యజ్ఞ ఫల భాగములను పితృదేవతలకు, దేవతలకు సోమరసము ద్వారా పంచు 3 వేదముల అధిపతియగు శ్రీహరికి నమస్కారము. సర్వజీవులకు రసమును, తృప్తిని కలుగచేయు జలరూపములో ఉన్న భగవానునకు నమస్కారము. సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజోబలాయ చ. సర్వజీవ దేహములకు ఈశ్వరుడు, విశ్వములోని సర్వ భూమి తత్వములో ఉన్న విరాట్ పురుష దేహమునకు మూలమగు భగవానునకు నమస్కారము. వాయురూపములో త్రిభువనములను సంరక్షించుచు మనస్సు, ఇంద్రియములు, దేహములకు ఓజస్సు కలుగజేయు ప్రభువునకు నమస్కారము. అర్ధలింగాయ నభసే నమో అంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరివర్చసే. ఆకాశ రూపములో తన్మాత్రయగు శబ్దమునకు ఈశ్వరుడు, నిర్దిష్టముగా అంతర్బహి రూపములను దర్శింపచేయు భగవానునకు నమస్కారము. పుణ్యము ఆర్జించుకున్న జీవులు వెళ్ళు స్వర్గమునకు ఈశ్వరుడగు ప్రభువునకు నమస్కారము. ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే
నమో అధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ. కర్మలయందు ఆసక్తి, అది ప్రవృత్తి యజ్ఞకర్మలయందు. వాటి ఫలములయందు నిరాసక్తి, నివృత్తి భావము. ఈ ప్రవృత్తి నివృత్తుల ద్వారా పితృలోక స్వర్గలోక ప్రాప్తిని కలిగించు భగవానునకు నమస్కారము. అధర్మ ప్రవృత్తులతో అధర్మ కర్మలు చేయువారికి దుఃఖములను నరకాది లోకములను ప్రసాదించు భగవానునకు నమస్కారము. నమస్త ఆశిషాం ఈశ మనవే కారణాత్మనే. నమో ధర్మాయ బృహతే కృష్ణాయ అకుంఠ మేధసే. పురుషాయ పురాణాయ సాంఖ్యయోగేశ్వరాయ చ. వేద మంత్రముల ద్వారా ప్రకాశితమగు సర్వకర్మల ఫలప్రదాతయగు భగవానునకు నమస్కారము. ఆది పురుషుడు, ఇక్కడ పురుష శబ్దము పరమాత్మను సూచించుట. సాంఖ్యము యోగమునకు ఈశ్వరుడు అనగా జ్ఞాన కర్మ యోగములకు ఈశ్వరుడు. పరాధర్మపరుడు, అకుంఠిత జ్ఞానము అనగా హద్దులు లేని జ్ఞానము కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానునకు నమస్కారము. శక్తిత్రయ సమేతాయ మీఢుషే అహంకృతాత్మనే. చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతయే. అహంకార తత్వమునకు ఈశ్వరుడు, ఆ అహంకారము ద్వారా కలుగు కర్త కర్మ క్రియలకు ఆ మూడు శక్తులకు మూలమగు రుద్రదేవునకు నమస్కారము. ఆ కర్మలు చేయుటకు నిర్వహించుటకు కావలసిన జ్ఞానమునిచ్చు వేదవాక్కు స్వరూపమగు బ్రహ్మదేవునకు నమస్కారము. దర్శనం నహ దిదృక్షూణాం దేహి భగవతార్చితం. రూపం ప్రియతమం స్వానాం సర్వేంద్రియ గుణాంజనం. అనంత మంగళప్రదమగు నీ దర్శనమును వీక్షించుటకు తప్పించుతున్నటువంటి మాపోటి భక్తులకు కటాక్షించి నీ యొక్క అతి ప్రియతమము సర్వ ఇంద్రియ గుణములను శాంతపరుచు నీ మంగళ రూప దర్శనమును ప్రసాదింపుము. ఇక్కడి నుండి స్వరూప ధ్యానము. స్నిగ్ధప్రావుం ఘనశ్యామం సర్వ సౌందర్య సంగ్రహం. చార్వాయత చతుర్బాహుం సుజాత రుచిరాననం. పద్మకోశ పలాసాక్షం సుందరభ్రు సునాసికం. సుద్విజం సుకపోలాస్యం సమకర్ణ విభూషణం. ఆ రూపము వర్ష ఋతువులో మెరిసే నల్లని మేఘముల దివ్య కాంతితో ప్రకాశించును. సమస్త సౌందర్యముల సమాహారమే ఆయన రూపము. 4 సుందరమైన భుజములు, మనోహరమగు ముఖార విందము, వికసించిన కమల దళముల వలె సుందరముగా ఉండు నేత్రములు, చక్కటి కనుబొమ్మలు, సుందరమైన నాసికము, మోహనమైన చిరునవ్వు, అందమైన చెక్కిళ్ళు, సమానముగా అలంకరింపబడిన కర్ణ ఆభరణములు, ప్రీతి ప్రహసిత అపాంగమలకైః ఉపశోభితం. లసత్పంకజ కింజల్కదుకూలం ముష్టకుండలం. స్ఫురత్కిరీట వలయహార నూపురమేఖలం. శంఖచక్ర గదా పద్మ మాలామణియుత్తమధిమత్. భక్తులపై కరుణతో కూడిన చిరునవ్వు, ప్రేమతో నిండిన కటాక్ష వీక్షణము ఆ రూపమును అపూర్వముగా అలంకరించును. గుంగురులు తిరిగిన వాలిన నల్లని కేశములు, గాలికి రెపరెపలాడు పీతాంబరము పద్మ కేసరముల వలె మెరుస్తూ ఉండును. కుండలములు, కిరీటము, కంకణములు, హారములు, నూపుర మేఖలును ప్రకాశించుచుండును. 4 చేతుల యందు శంఖము, చక్రము, గద, పద్మము ధరించి ఉండును. ఆయన వక్షస్థలములోని వనమాల, కౌస్తుభమణి మరింత దివ్య శోభను ప్రసరింపజేయును. సింహస్కంధత్విషః బిభ్రత్ సౌభగగ్రీవ కౌస్తుభం. శ్రియా అనపాయిని ఆక్షిప్త నికషాశ్మో రసల్లో లసత్. సింహము వంటి విశాల భుజములు కలిగి ప్రభు మెడలో హారములు, కౌస్తుభమని ప్రకాశించుచుండును. ఆయన వక్షస్థలముపై శాశ్వతముగా నివసించు
మహాలక్ష్మీదేవి చిహ్నమైన శ్రీవత్స లాంఛనము అద్భుత కాంతిని వెదజల్లుచుండును. ఆ కాంతి బంగారు రేఖలతో మెరిసే నికష శిల కన్నా అధిక సౌందర్యమును ప్రసరింపజేయును. పూరరేచక సంవిగ్రవలి వల్గుదలోదరం ప్రతి సంక్రామయత్ విశ్వం నాభి ఆవర్త గభీరయా. ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల ఉదరముపై 3 సుందర మడతలు ఆయన కడుపును అత్యంత మనోహరముగా అలంకరించును. ఆయన లోతైన నాభి నుండి సమస్త విశ్వము ఉద్భవించుచు తిరిగి అందులోనే లీనమగునట్లు కనిపించును. శ్యామశ్రోణి అధిరః ఉచిష్ణుదుకూల స్వర్ణమేఖలం సమచార్వంఘ్రి జంఘోః పునిమ్న జాను సుదర్శనం. ఆయన నడుము భాగము పీతాంబరముతో అలంకరింపబడి బంగారు మేఖలతో మరింత శోభించును. సమచతురమైన పాదములు, జంఘములు, ఊరువులు, మోకాళ్ళు అత్యంత సుందరముగా ఉండును. ఆయన శరీరము మొత్తము సంపూర్ణ సౌష్ఠవముతో ప్రకాశించును. పదా శరత్పద్మ పలాశరోచిషా నఖద్యుభిః న అంతరఘం విధున్వతా ప్రదర్శయ స్వీయమపాస్తసాధ్వసం పదం గురో మార్గః గురుస్తమోజుషాం. శరదృతువులో వికసించిన కమల దళముల వలె నీ పాదార విందములు ప్రకాశించుచుండును. వాటి గోళ్ల నుండి వెలువడే కాంతి భక్తుల హృదయాలలోని అజ్ఞాన అంధకారములను వెంటనే తొలగించును. ఓ జగద్గురు, అజ్ఞాన అంధకారములో మునిగిపోయిన జీవులకు మార్గదర్శకుడవై మా భయములను తొలగించు నీ దివ్య పాదములను మాకు దర్శింపజేయుము అని ధ్యానించి ఆ తరువాత ఆ రూపమును స్తోత్రము చేయుట. ఇక్కడికి 4వ స్కందములో 24వ అధ్యాయములో 52వ శ్లోకం వరకు పూర్తి అయినవి. నమస్కారం.